అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే దాదాపు 550 సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉండేనో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు ఏ వర్గానికి లేకుండా ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి దాంట్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిపక్షాలు అంటుండే భారతీయ జనతా పార్టీకి రాముడు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తుందని, కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఇదొక మంచి ఉదాహరణ. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ రామ మందిరంలో ఏదైతే శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి మంచిర్యాల నుంచి ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఒక రాముని గుడే కాదు, రాబోయే రోజుల్లో భారతదేశంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి తీరుతాము. మళ్ళొక్కసారి అందరికి కూడా, హిందూ బంధువులందరికీ కూడా అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.